నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్, మోస్ట్ ఆఫ్ ది ఎంబీఓపీ కేసెస్లో ఎవరైతే డిసీజ్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళ లీగల్ హెయిర్స్ అందరూ యూజువల్లీ కంపెన్సేషన్ కోసం కోర్టుని అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మ్యారేజ్ అయిన డాటర్ కూడా కంపెన్సేషన్ కోరుకోవచ్చా? వాళ్ళ ఫాదర్ ఇఫ్ ఎట్ ఆల్ ఒక యాక్సిడెంట్ కేసులో చనిపోతే? ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళ ఫాదర్ కనుక యాక్సిడెంట్లో చనిపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హర్ మ్యారిటల్ స్టేటస్, ఆమెకి మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ అవ్వలేదా, ఇవన్నీ కొన్ని గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే మ్యారేజ్ అవ్వకుండా ఉండాలి అంటారు. ఓకే, కానీ ఇట్లాంటి కేసెస్లో ఎంవీఓపీ ఎస్పెషల్లీ మోటార్ వెహికల్ యాక్ట్లో మ్యారేజ్ అయినా లేకపోయినా ఒకవేళ ఆయనకి డాటర్ కనుక ఉంటే ఖచ్చితంగా ఆ డాటర్ లీగల్ హెయిర్ కాబట్టి ఆ ఫాదర్కి సంబంధించిన కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో మోటార్ వెహికల్ యాక్ట్లో రావాలో అది ఆ డాటర్కి వస్తుంది జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హర్ మ్యారిటల్ స్టేటస్. ఇది తెలియక చాలామంది స్పెషల్లీ అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే లీగల్ హెయిర్ పవర్ అసలు మాకు ఉండదు, పెళ్ళైపోయింది కదా ఇంకా నేను లీగల్ హెయిర్ కాదు, నా భర్తకే కేవలం నేను లీగల్ హెయిర్ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు. మీరు ఉన్నంత వరకు, మీరు బతుకున్నంత వరకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా లీగల్ హెయిర్షిప్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆస్తి విషయాల్లో కూడా మీకు మ్యారేజ్ అయిపోయినా కూడా మీ హస్బెండ్కి మీరు లీగల్ హెయిర్ ఉంటారు, మీ ఫాదర్కి కూడా మీరు లీగల్ హెయిర్ ఉంటారు. ఈ విషయం చాలామంది అమ్మాయిలకు తెలియదు. అమ్మాయిలు ఎప్పుడు కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కేవలం నేను నా హస్బెండ్కి లీగల్ హెయిర్, ఇంకా ఫాదర్కి ఓన్లీ మా అన్నో మా తమ్ముడో లీగల్ హెయిర్ అనుకుంటారు. అది రాంగ్. అది సిమిలర్లీ మోటార్ వెహికల్ యాక్ట్లో కూడా ఆ అమ్మాయి లీగల్ హెయిర్లా కన్సిడర్ చేసి కంపెన్సేషన్ ఆ అమ్మాయికి ఇస్తాం జరుగుతుంది. ఓకే సార్.